మీ ముందుంచి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న సర్కార్ మాటలకే పరిమితమైంది తప్ప చేతలు చేత కావాలి. మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం తండ్రిని దాటమని చెప్పినటువంటి మా అన్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణన్న గారు చాలా విషయాలు అన్న చెప్పిండు. కానీ నేను మాత్రం 2-3 విషయాలు చెప్పుకోవడానికి వచ్చినాను. ఇవాళ కేసీఆర్ గారు అనేక సభలలో ఈ రాష్ట్రమే అణగారిన వర్గాలకు నిలయం, 189 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కలిగిన రాష్ట్రం. నా చూపు వాళ్ళ వైపే ఉంటుంది, నా ఆరాటం, నా తపన వాళ్ళ కోసమే ఉంటుంది చెప్పి ఎన్ని సంవత్సరాలుగా వస్తావు చాలా. కానీ ఎస్సీల బతుకుల్లో, ఎస్టీల బతుకుల్లో, బీసీల బతుకుల్లో ఇప్పటికి కూడా మార్పు రాని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇప్పటిదాకా వాళ్ళు అంటున్నారు అన్నిట్లో నంబర్ 1, అన్నిట్లో నంబర్ 1 అంటున్నారు కేసీఆర్ గారు. ఎన్న నంబర్ 1? నేను ఒక మేధావి ఒక ఆర్టికల్ రాశాడు, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో గ్రామ గ్రామాల బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చే దాంట్లో నంబర్ 1 రాష్ట్రం ఉందని చెప్పాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నేను ఆనాడు శాసనసభ్యుడిగా మాట్లాడిన అయ్యా, ఆనాటి ముఖ్యమంత్రి అడిగినా నేను, తాత సంపాదించిన ఆస్తి అమ్ముకొని బతికేవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. ఇప్పుడు నిజాం కాలం నాడు సంపాదించిన భూములను అమ్ముకొని ఇవాళ సోకులు చేస్తా ఉన్నావు, ఇది మంచిది కాదని చెప్పిన ఇవాళ కూడా నిస్సిగ్గుగా హైదరాబాద్ లో 1000 కోట్ల రూపాయల భూములు అమ్మి నేను పెన్షన్ ఇస్తున్నా, నేను బియ్యం ఇస్తా అని చెప్తున్నావు. అది నీ సొమ్ము కాదన్న విషయాన్ని మర్చిపోకూడదని చెప్పి నీకు తెలియజేస్తాను. రెండవ మాట ఏమంటున్నాడు, ఒకనాడు 10,000 కోట్ల రూపాయల ఆదాయం రానటువంటి లిక్కర్ మీద ఈ సంవత్సరం 31,000 పైచిలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు పెట్టి, రోడ్ల మీద బార్ షాపులు పెట్టి తాగిపిచ్చి ఈ సంవత్సరం సంపాదించిన సంపాదన 31,000 కోట్ల రూపాయల సంవత్సరానికి. ఈ వచ్చే సంవత్సరానికి ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉండి 37,000 కోట్ల రూపాయల లిక్కర్ తాగిపించాలి, లక్షల మంది ఆడపిల్లల పుస్తల తాళ తెంపాలి, లక్షల మంది చిన్నారులకు తండ్రి లేకుండా చేయాలంటే నీచమైన ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చే పని చేస్తా ఉన్నారు. ఈయన నా నంబర్ 1. నేను అడుగుతా ఉన్నాయా, ఏ గ్రామానికి పోయినా కూడా అయ్యా నా భర్త చనిపోయిండు, నా భర్త 35 ఏళ్ళుగా చనిపోయిండు, నా పిల్లలు అనాథలుగా ఉన్నారు, నాకు పెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పి దరఖాస్తు, నాకు చిన్న ఉద్యోగం పెట్టి ఇవ్వని చెప్పి దరఖాస్తు ఉంటుంది, నా చిన్న పిల్లల్ని ఒక హాస్టల్లో చేయించమని దరఖాస్తు. ముఖ్యమంత్రి గారు నీకు వస్తున్న 37,000 కోట్ల రూపాయల వెనుక లక్షల మంది ఆడబిడ్డల మంగళసూత్రాలు తెగిపడి లక్షల మంది పిల్లల అనాథమైనటువంటి విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? దీని మీద దృష్టి పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళందరూ కూడా నేను చెప్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సమైన పేదవాళ్ళ విషయాన్ని మర్చిపోతుంది మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రెండవ మాట, వృత్తులకి డబ్బులు ఇస్తామని చెప్పినావు. నేనే ఉన్న 5 సంవత్సరాల కాలం పాటు నేను ఇక్కడ ఉన్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, మీరు బీసీలకు ఉండేటువంటి 52-53% జనాభాకి మీరు ఇచ్చిన నిధులన్నీ
ఖర్చు పెడుతుంది. నేను ఒకసారి చెప్పగలుగుతాను చెప్పగలుగుతాను. నేనున్నప్పుడే పెట్టినాం 5,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేస్తే 3,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. కేటాయింపులు ఉంటాయి, మాటలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి, కానీ ఖర్చు పెట్టడానికి మాత్రం చేతులు రావాలని చెప్పి చేస్తాము. ఊ అంటే ఆ అంటే ప్రాజెక్టుల పేరు చెప్పి పేద ప్రజల కళ్ళలో మట్టి కొట్టడం తప్ప నిజమైన అభివృద్ధి పేద ప్రజానికల్లో లేదనడానికి ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. మీకు తెలుసు ఇక్కడ కేసీఆర్ గారు ఎన్నిసార్లు గెలిచిందో వారు ఒక మాట చెప్తారు, ప్రజలకు కనెక్ట్ అయిన వాడు ఓడిపోవడం చెప్పి. ప్రజల ఉండడంలో ఏముందో పట్టడమే చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. 37 సంవత్సరాలుగా ఏనాడు కూడా మీరు ఇక్కడ పోటీ చేసినా ఓడిపోలేదు, కరీంనగర్లో పోటీ చేసినా ఓడిపోలేదు, మీరు మహబూబ్ నగర్లో పోటీ చేసినా ఓడిపోలేదు. కానీ ఇవాళ మాత్రం ప్రజలు నాడేందో అర్థమైపోయింది. నీ మాటలకి చేతులకి పొందలు లేదని నోరు విప్పితే అబద్ధాలని చెప్పి భావించి వాళ్ళ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలి, కేసీఆర్ ప్రభుత్వాన్ని గుణపడి చెప్పాలని చెప్పి కంకణం కట్టుకుంటే ఆయన ముఖం చెల్లుతలేదని, తన మాట చెల్లుతలేదని, తన అబద్ధాలకు ఆస్కారం లేదని ఎక్కడో ఢిల్లీ నుంచి ఒక మనిషి పట్టుకొచ్చిండు. ఆయన పేరే ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ప్రశాంత్ కిషోర్ ని పెట్టి సిద్దిపేటలో తిప్పితే నీకు ఓట్లు పడతాయని చెప్పడుతా ఉన్నా. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ నడవదు, ఇక్కడ తక్కువ మీద నడవదు. ఇక్కడ నడిచేది ధర్మం నడుస్తుంది, న్యాయం నడుస్తుంది, ప్రజాస్వామ్యం చేస్తుంది, ప్రజలు గెలుస్తారు తప్ప గెలవని విషయాలు ఇవాళ అడుగుతా ఉన్నా. ఇదే ప్రశాంత్ కిషోర్ అనేక సలహాలు ఇచ్చిండు ఉద్యమాలు కూడా, కానీ ఉద్యమాలు ఏం జరిగింది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.